పోనీ చేసావు, 2.5 లక్షల అప్పులు తీసుకొచ్చి, కోట్ల అప్పులు తీసుకొచ్చావు. తీసుకొచ్చి ఇచ్చినటువంటి పథకాల హామీలు ఏమన్నా ఒక్కటన్నా నెరవేర్చగలిగారా అంటే అది లేదు. తండ్రి కొడుకులు మాత్రం బయలుదేరుతున్నారు. ఏది? ఈవెంట్ షోలకి. ఈవెంట్స్ ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే, ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు. దానికి 60,000 కోట్ల రూపాయలకు అసలు లెక్కలు కూడా చూపలేదని కేంద్ర ప్రభుత్వం అడిగింది. దానికి ఇంతవరకు సమాధానం లేదు. అవి దారి మళ్లిపోయినాయి. గతంలో కూడా 14 నుంచి 19 వరకు ఇతని పరిపాలనా కాలంలో కూడా 1,50,000 కోట్లు బ్యాంకులో లెక్కలు చూపకుండానే మాయమైపోయినాయి. మరి వాటి మీద ఎందుకనే నియంత్రణ లేదో కేంద్ర ప్రభుత్వం మరి అర్థం కాదు. ఈ విధంగా ప్రజల సొమ్మును కాజేయటమే వీళ్ళకు ఒక లక్ష్యం తప్ప పరిపాలించాలి అనేది ఎక్కడ ఏ కోశానా లేదు. ప్రజలంటే వాళ్ళకి చాలా చులకన, చిన్న చూపు. ఎంతసేపు అధికారం ఎందుకంటే డబ్బు సంపాదించుకోవాలా, ఆ డబ్బు ఖర్చు పెట్టి అందరినీ మేనేజ్ చేసుకోవాలి, వ్యవస్థలన్నిటినీ కూడా మేనేజ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఒక షో చేస్తూ ఉండాలి.